అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూస్తున్నది విజయనగరంలో న్యూ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. పుట్టింగ్ కాంక్రీట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. 20 పిల్లర్స్ కూడా. సో 20 పిల్లర్స్ అయిన తర్వాత వర్షం పడింది. అదే ముందుగానే పడుంటే ఈ గుమ్ముల్లో నరకం చూసుండే వాళ్ళం. ఎందుకంటే జేసీబీతో మొత్తం మట్టి తవ్వించాం కదండి. వర్షం ఎక్కడ పడుతుందో అని భయపడ్డాం. కానీ భగవంతుడి దయ వల్ల పుట్టింగ్ కాంక్రీట్ అయిన తరువాత పడింది. అదే ముందు పడుంటే మాత్రం లేబర్ ఛార్జెస్ అన్నీ ఇంకా డబల్ అయ్యి ఉండేవి మాకు. బట్ కానీ ఏదో ఒకటి అదృష్టం వల్ల అయిపోయింది. పుట్టింగ్స్ అయితే అయిపోయి ఇంకా స్టార్టర్ మార్కింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా. సో ఇంకా స్టార్టర్ మార్క్ చేసిన తర్వాత ఇంకా బాక్సులు అయితే వేయాలి మళ్ళీ. సో మనం స్టార్టింగ్లో అంటే ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి బడ్జెట్ అంతా కూడా. అందులో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. అది నా పొరపాటే, సారీ, ఎవరు ఏమనుకోవద్దు. అది ఎందుకంటే నేను శాండ్ అనేది 13 యూనిట్లు తెప్పించామని చెప్పానండి. ఆ 13 యూనిట్లకి బడ్జెట్ అనేది మీకు 20,000 చెప్పడం జరిగింది. యాక్చువల్లీ శాండ్ 13 యూనిట్లు మాకు 28,000 రూపాయలు ఖర్చు అయిందండి. సో అది చిన్న మిస్టేక్ అనమాట. సో ఓవరాల్గా మనం ముందు చెప్పుకున్న వీడియోలో సైట్ క్లీనింగ్ చేయించిన దగ్గర నుంచి కూడా పుట్టింగ్ కాంక్రీట్ వరకు ఎంత బడ్జెట్ అయింది అనేది చెప్పుకోవడం జరిగిందండి. సో మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేసుకుందాం ఆ బడ్జెట్ అంతా కూడా. సో మాకు ఓవరాల్గా మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికల్లా పుట్టింగ్ కాంక్రీట్ వరకు 7,80,000 రూపాయలు అయిందండి. అలానే మనం లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే 1,25,400 రూపాయలు అయ్యింది టోటల్గా. సో మొత్తం కలిపి మాకు 9,05,400 రూపాయలు అయితే ఖర్చు అయిందండి పుట్టింగ్ కాంక్రీట్ వేసినంత వరకు కూడా. సో ముందు వీడియోలో ఒక 8,000 తక్కువ ఉంటుంది, అంటే శాండ్ మాత్రం తక్కువ చెప్పాను. సో అంతేని మిగతా బడ్జెట్ అంతా కూడా సేమ్ బడ్జెట్ అండి. సో ఓవరాల్గా మాకు అయిన ఖర్చు 9,05,400 రూపాయలు పుట్టింగ్ కాంక్రీట్ వరకే అండి. అలానే నేను ఈ వీడియోస్లో మీకు పిన్ టు పిన్ ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు అయిన ఖర్చే చెప్తున్నానండి. ఏదో మెటీరియల్ ఎక్స్ట్రా వేసి లేదంటే లేబర్ ఛార్జెస్ ఎక్స్ట్రా వేసి మనం కాంట్రాక్టర్ కదా ఇంత ఎక్స్ట్రా చెప్దాం అనే ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు. నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నాను అంటే కొంతమంది అనుకుంటారు, అన్న మీరు ఇంత జెన్యున్గా చెప్పరు కదా అయిన కాస్ట్ అంతాను, ఏదో ఒక దాంట్లో ఎక్స్ట్రా వేసి చెప్తూ ఉంటారంటే ఏం లేదండి. మాకు ఇక్కడ మేము ఎంత అయితే ఖర్చు పెట్టామో ఆ ఖర్చు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, ఓకేనా అండి. సో ఇక్కడ మీరు చూసారు కదా పిల్లర్స్ అన్నీ కూడా బాక్సులు తెచ్చుకొని బాక్సులు మొత్తం వేసేసాము. అవి 1 డే క్యూరింగ్ అయిన తరువాత వెంటనే మట్టి ఫిల్లింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే వర్షం పడుతుందండి, రోజు ఈవినింగ్ మార్నింగ్ వర్షం పడుతుంది. సో దానివల్ల కంప్లీట్గా ఒక 7-8 డేస్ వాటరింగ్ చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేయాలి. బట్ కానీ డైలీ వర్షం పడుతుంది. సో ఇంకెందుకులే అని చెప్పేసి బాక్సులు మొత్తం రిమూవ్ చేసేసి వెంటనే ఫిల్లింగ్ అయితే చేస్తున్నాము. పుట్టింగ్ కాంక్రీట్ అయిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి కంప్లీట్గా వాటరింగ్ అయిన తర్వాత ఫిలప్ చేయాలండి. ఇది మాత్రం డెఫినెట్గా నోట్ చేసుకోండి. ఒకవేళ రెయిన్ పడుతుందన్న, వర్షం ఎక్కువ పడుతుంది అన్నట్లయితే మాత్రం మీరు వెంటనే క్లోజ్ చేయించిన మట్టి బాగా సింక్ అవుద్దనమాట. సో మేము అందుకని చెప్పేసి వెంటనే క్లోజ్ చేయించాం, మట్టి బాగా సింక్ అవుతుందని, ఓకేనండి. ఇంకా అలానే ఇక్కడ నుంచి మాకు ఎంత బడ్జెట్ అయింది అంటే ఎంత మెటీరియల్ కాస్ట్ అయింది ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందామండి, ఓకేనా. సో మాకు ఓవరాల్గా ఇప్పటి వరకు అయిన ఖర్చు మీకు చెప్పాను, అంటే పుట్టింగ్ కాంక్రీట్కి ముందు వరకు చెప్పాను. పుట్టింగ్ కాంక్రీట్కి తర్వాత మళ్ళీ మేము తెప్పించింది ఏంటంటే శాండ్ అనేది 9 యూనిట్లు అయితే తెప్పించామండి. ఈ 9 యూనిట్ల శాండ్ మాకు 24,000 రూపాయలు అయితే ఖర్చు అయిందండి. అలానే సిమెంట్ బ్యాగ్స్ మళ్ళీ 100 సిమెంట్ బ్యాగులు అయితే తెప్పించాము. ఈ 100 సిమెంట్ బ్యాగులు కలిపి మాకు 38,000 రూపాయలు ఖర్చు అయిందండి. రెడ్ బ్రిక్స్ అనేవి 3,000 రెడ్ బ్రిక్స్ అయితే తెప్పించామండి, అవి 20,000 రూపాయలు. అలానే ఆర్ఆర్ ఫౌండేషన్ రాయి మేము 18 యూనిట్లు అయితే తెప్పించాము. ఫౌండేషన్ రాయి మాకు 54,000 రూపాయలు ఖర్చు అయిందండి. అలానే 20mm 9 యూనిట్లు తెప్పించామండి. 9 యూనిట్ల 20mm మాకు 37,500 రూపాయలు అయితే ఖర్చు అయింది. గ్రావెల్ చూసుకున్నట్లయితే మొత్తం 55 యూనిట్ల గ్రావెల్ అయితే తెప్పించాం, అంటే 55 ట్రిప్పర్లు తెప్పించామండి. గ్రావెల్ ఒక ట్రిప్పర్కి 3 యూనిట్లు వస్తుంది, అలా 165 యూనిట్లు అయింది. కానీ కొన్ని ట్రిప్పర్స్లో తగ్గిందని చెప్పేసి ఒక 2 యూనిట్లు అయితే తగ్గించేసాము. ఓవరాల్గా మాకు గ్రావెల్ ఫిల్లింగ్కే 63 యూనిట్లు అంటే 163 యూనిట్లు పట్టిందండి. ఓవరాల్గా అది 1,63,000 రూపాయలు ఖర్చు అయిందండి. 2 వాటర్ ట్యాంకులు అయితే తెప్పించామండి, అవి 2,000 రూపాయలు ఖర్చు అయింది. సో కంప్లీట్గా మీకు ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేసిన వరకు నేను బడ్జెట్ చెప్తున్నాను, ఓకేనండి. సో ఇంక మనం లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ బాక్సులు పుట్టింగ్ అయిన తర్వాత స్టార్టర్ మార్కింగు, అదేవిధంగా బాక్సులు తెచ్చుకొని బాక్సుల రెంటు, అలానే మొత్తం ఫిల్అప్ అంటే జేసీబీ తెప్పించి మొత్తం ఫిల్లింగ్ చేయడం, మళ్ళీ తరువాత ఫౌండేషన్ తవ్వడం,
ఈ ఫౌండేషన్ తవ్వడం అనేది కాంట్రాక్ట్ ఏంటంటే వాళ్ళకి అడుక్కి 15 రూపాయలండి మట్టి తవ్వడానికి. సో అది మనం ఎస్ఎఫ్టీ కొలుస్తారనమాట. స్ట్రైట్ లోతు ఎంతో లోతు అడ్డు కొలుస్తారు. అది ఎంత ఎస్ఎఫ్టీ వస్తే అంత అనమాట. ఓకేనండి. సో ఇంక మనం కంప్లీట్గా లేబర్ ఛార్జెస్ అయితే చూసుకుందాము. లేబర్ ఛార్జెస్ అయితే మాకు పుట్టింగ్ కాంక్రీట్ వేసిన తర్వాత నుంచి చెప్తున్నాను నేను. పుట్టింగ్ కాంక్రీట్ వేసిన తర్వాత నుంచి ఫౌండేషన్ కంప్లీట్ చేసినంత వరకు మాకు 60 మేస్త్రి కూలీలు అయితే అయ్యాయండి. 60 మేస్త్రి కూలీలు మాకు 54,000 రూపాయలు ఖర్చు అయింది. అలానే ఎంసీ చూసుకున్నట్లయితే మగవాళ్ళ కూలీలు చూసుకున్నట్లయితే 32 మగ కూలీలు అయితే అయ్యాయండి. 22,400 రూపాయలు. అలానే మార్కెట్ నుంచి మట్టి పనికి అని చెప్పేసి సపరేట్గా వస్తారండి లేబరు, అంటే మట్టి మగవాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు ఒక 10 మంది అండి. వాళ్ళది ఒక 8,000 రూపాయలండి. అలానే ఇప్పుడు ఏదైతే మీరు ఫౌండేషన్ చూస్తున్నారో ఈ ఫౌండేషన్ గుమ్మంతా కలిపి మాకు 648 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. ఫర్ ఎస్ఎఫ్టీకి 15 రూపీస్ ఛార్జెస్ చేశారు వాళ్ళు, 15 రూపాయలు. 10,260 రూపాయలు ఫౌండేషన్ తవ్వడానికి అయిన ఖర్చు అండి. అలానే సెప్టిక్ ట్యాంక్ గుమ్ము కూడా తవ్వించాము. సెప్టిక్ ట్యాంక్ గుమ్ము తవ్వించడానికి మాకు 13,230 రూపాయలు అయిందండి. అంటే 882 ఎస్ఎఫ్టీ అండి సెప్టిక్ ట్యాంక్ గుమ్ము అనేది. సో దానికి మాకు 13,230 రూపాయలు అయింది. అది జేసీబీతో తీయించవచ్చు కానీ పిల్లర్స్ కొంచెం దగ్గరగా ఉండే, అందుకే ఇంకా జేసీబీని పంపించలేదు. ఇంకా నెక్స్ట్ ఐరన్ వర్క్ చూసుకున్నట్లయితే మాకు 12,000 రూపాయలు ఐరన్ వర్క్ అయిందండి. అంటే అవుట్ సైడ్ కాంపౌండ్ పిల్త్ బీము, దానికి పిల్లర్స్ కట్టడం ఇవన్నీ కలిపి మాకు 12,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంకా జేసీబీ వర్క్ అండి. ఇప్పుడు జేసీబీ వర్క్ అని మీరు చూసారు కదా, శాండ్ ఏదైతే దిమ్మలు మొత్తం ఫిల్లింగ్ అంటే పుట్టింగ్ మొత్తం ఫిల్ చేసింది. ఇంకా తర్వాత మళ్ళీ సాయిల్ ఫిల్లింగ్ అప్పుడు జేసీబీ వచ్చిందండి. ఆ వర్క్ అంతా కలిపి మాకు 25,000 రూపాయలు ఖర్చు అయింది, అంటే శాండ్ ఫిల్లింగ్కి. ఇంకా అలానే సెంటరింగ్ వర్క్ అండి. అవుట్ సైడ్ బీమ్ మొత్తం సెంటరింగ్ వర్క్ మాకు 12,000 రూపాయలు ఖర్చు అయింది. ఇంక ఈ బాక్సులు రెంట్, అదేవిధంగా సెప్టిక్ ట్యాంక్ కట్టినప్పుడు మళ్ళీ ఇంజిన్ తెప్పించాం, ఇంజిన్ అలానే టీ ఖర్చులు ఇవన్నీ కలిపి మాకు 15,000 రూపాయలు అయితే ఖర్చు అయ్యాయండి. ఓకేనా. సో ఓవరాల్గా మాకు లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే 3 లక్షల సారీ అండి ఒక్క నిమిషం ఓవరాల్గా మాకు లేబర్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే 1,71,891 రూపాయలు ఖర్చు అయిందండి. 90 రూపాయలు ఖర్చు అయిందండి. అంటే ఓన్లీ లేబరు 1,71,890 రూపాయలు. అదేవిధంగా మెటీరియల్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3,38,500 రూపాయలు ఖర్చు అయిందండి. టోటల్గా మాకు పుట్టింగ్ కాంక్రీట్ తర్వాత నుంచి బేస్మెంట్ ఓవరాల్ చుట్టూ ఫౌండేషన్ కట్టి దాంట్లో గ్రావెల్ ఫిల్ చేసి అవుట్ సైడ్ బీమ్ వేసినంత వరకు నేను చెప్తున్నానండి 5,10,000 రూపాయలు ఖర్చు అయిందండి. అంటే 5,10,390 రూపాయలు. అలానే ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే అంటే పుట్టింగ్ వరకు మాకు అయిన ఖర్చు 9,05,400 రూపాయలండి. ఓకేనా. సో ఓవరాల్గా మాకు అయిన ఖర్చు చూసుకున్నట్లయితే 14,15,790 రూపాయలు ఖర్చు అయిందండి. ఓన్లీ గ్రౌండ్లో ఫౌండేషన్ కట్టి సాయిల్ ఫిల్ చేసి చుట్టూ అవుట్ సైడ్ బీమ్ వేసినంత వరకు లేబరు ప్లస్ మెటీరియల్ ఛార్జెస్ కలిపి నేను చెప్తున్నానండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సైటు పొడవు వెడల్పులు చూసుకున్నట్లయితే 66 x 48 అండి. 66 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు ఉన్న సైట్ ఇది. సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మొత్తం 20 పిల్లర్స్ అండి. 20 పిల్లర్స్ కూడా 9, 18 అనమాట. ఓకేనండి. సో ఇక్కడ వరకు మీకు చెప్పింది కంప్లీట్ బడ్జెట్ అంతా కూడా మాకు ఇక్కడ ఎంత అయితే ఖర్చు అయిందో అదే చెప్పామండి. అంటే విజయనగరంలో మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న దానికి లేబర్ ఛార్జెస్, మెటీరియల్ ఛార్జెస్ మాత్రమే చెప్పానండి. ఇందులో మాకు డ్రాయింగ్ వర్క్ అయిన ఛార్జెస్ కానివ్వండి, వాచ్మెన్ షెడ్ అంటే వాచ్మెన్ ఉండడానికి వాచ్మెన్కి పే చేస్తున్నది కానివ్వండి, మాకు అంటే కన్స్ట్రక్షన్ మేస్త్రి కూలీగా ఇవేవి చెప్పలేదండి. ఓన్లీ మాకు అక్కడ అయిన ఖర్చు మాత్రమే చెప్తున్నాను మీకు. అంటే లేబర్ పరంగా మేము ఎంత ఇచ్చాము, మెటీరియల్ పరంగా ఎంత ఇచ్చామన్నది మాత్రమే చెప్తున్నాను. ఇందులో మీకు మెటీరియల్లో అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఇసుక అనేది 8,000 రూపాయలకి వేస్తున్నారండి 3 యూనిట్లు. అలానే 20 mm చూసుకుంటే 12,500 రూపాయలు. అలానే 40 mm చూసుకుంటే 12,000 రూపాయలు ఇలా వేస్తున్నారని చెప్పాను కదండి. వాటిలో మీకు 500 నుంచి 1,000 రూపాయలు కొన్ని దగ్గరలో తగ్గొచ్చండి. ఎందుకంటే మీరు స్పాట్ పేమెంట్ ఇస్తారు అంటే ఒక 500, 1,000 రూపాయలు తగ్గిస్తారు. లేదంటే మాత్రం 500, 1,000 రూపాయలు ఇంక్లూడింగ్ చేసి చెప్తారనమాట, ఒక 10 రోజులు లేట్ అవుద్ది అంటే. సో ఆ రకంగా మీకు చెప్తున్నాను. ఓకేనండి. సో ఓవరాల్గా మాకు కంప్లీట్గా నీట్గా అయిన బడ్జెట్ మొత్తం మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఏవి కూడా ఎక్స్ట్రా చెప్పడం కానీ లేకపోతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అయిందని చూపించడానికి కానీ ఏం కాదండి.
కంప్లీట్గా మేము సైట్ మొదలుపెట్టిన పూజా కార్యక్రమం దగ్గర నుంచి మాకు ఎంత ఖర్చు అయింది అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. నేను ఇన్నిసార్లు ఎందుకు డీటెయిల్గా చెప్తున్నానంటే చాలా వరకు మైండ్ సెట్లు ఎలా ఉంటాయంటే మీరు అయిన ఖర్చు చెప్పర్లే అంటారు కదా, సో అందుకని. ఓకేనా. సో ఇంక మనం కంప్లీట్గా మళ్ళీ ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం బడ్జెట్ అంతా కూడా. సైట్ క్లీనింగ్ చేయించడానికి 25,000 రూపాయలు బడ్జెట్ అయింది. బోరు ప్లస్ మోటార్ అంతా కలిపి 1,50,000 రూపాయలు ఖర్చు అయింది. సిమెంట్ బ్రిక్స్ 900 సిమెంట్ బ్రిక్స్ తెప్పించామని చెప్పాను, అది 20,000 రూపాయలు ఖర్చు అయిందండి. శాండ్ 13 యూనిట్లు అండి ఫస్ట్ తెప్పించిన శాండ్, అలా అయితే 28,000 రూపాయలు ఖర్చు అయింది. అలానే 40 mm 6 యూనిట్లు తెప్పించామండి, 24,000 రూపాయలు ఖర్చు అయింది. 20 mm కూడా 6 యూనిట్లు తెప్పించాము, 25,000 రూపాయలు ఖర్చు అయింది. సిమెంట్ బ్యాగులు 226 బ్యాగులు 86,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఐరన్ చూసుకున్నట్లయితే 20 పిల్లర్లకి తెప్పించిన ఐరన్ 16 mm 100, 12 mm 100, 10 mm 60, 8 mm 400 రాడ్లు, వైర్ 50 కేజీలండి. ఇది దగ్గర దగ్గర 4 లక్షల చిల్లర వచ్చింది. కానీ మీకు పిల్స్ బీమ్ ఐరన్తో కలిపి నేను చెప్తానని చెప్పేసి చెప్పలేదు, అందుకే 3,50,000 రూపాయలు ఐరన్కి వేసాను. ఇంకా సిమెంట్ రూమ్ మెటీరియల్ చూసుకున్నట్లయితే షీట్లు 8 షీట్లు తెప్పించాము, పైపులు 4 తెప్పించామండి. అవి మాకు ఓవరాల్గా 20,000 రూపాయలు ఖర్చు అయింది. అంటే ఉంటాయి కదండి రూమ్కి సంబంధించి సిమెంట్ వాచ్మెన్ రూమ్కి కలిపి అవి. అలానే పోస్టులు 50 పోస్టులు, అంటే కర్రలు 50 కర్రలు తెచ్చామండి. అంటే పుట్టింగ్లు నిలబెట్టినప్పుడు గట్టు ఉండాలి కదా కర్రలని, అవి 12,000 రూపాయలండి. ఇంకా కవర్ బ్లాక్లు చిన్న చిన్న సామాన్లు అవి ఇవి తెచ్చామండి పుట్టింగ్లో, మీరు చూడొచ్చు. అది ఒక 10,000 రూపీస్ అయ్యింది. పుట్టింగ్ తీయడానికి అంటే గుమ్ములు తీయడానికి మాకు అయిన ఖర్చు 30,000 రూపాయలు అయింది. ఓవరాల్గా మాకు అయిన ఖర్చు మెటీరియల్ కాస్ట్ ముందు అంటే స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా, అది 7,80,000 రూపాయలండి. అప్పుడు మీరు లేబర్ చూసుకున్నట్లయితే మ్యాషన్ 30 కూలీలు చెప్పాను, 27,000 రూపాయలు. ఎంసీ 14 కూలీలు చెప్పాను, 9,800. ఎఫ్సి అంటే లేడీస్ కూలీలు 3,600. మార్కెట్ మగవాళ్ళ కూలీలు 12,000 రూపాయలు. ఐరన్ వర్క్ 25,000 రూపాయలండి. ఎలక్ట్రీషియన్ వచ్చి బోర్ బిగించడానికి, అలానే వాచ్మెన్ షెడ్లో లైట్లు ఇవన్నీ పెట్టడానికి అంతా కలిపి 5,000 రూపాయలు ఖర్చు అయిందండి. అలానే వెల్డర్ చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఇంజన్ రెంట్ మిగతావన్నీ కలిపి ఒక 5,000 రూపాయల వరకు మాకు ఖర్చు అయిందండి. అంటే ఇంజను ఇంకా రెంట్ మెటీరియల్ తెచ్చినవి. తర్వాత తార్బాను, నిచ్చెన ఒకటి, టీ, భోజనాలు, ఆ ఛార్జెస్ మొత్తం కలిపి 10,000 అయ్యాయి. పుట్టింగ్ కాంక్రీట్ వేయడానికి 20,000 రూపాయలు ఖర్చు అయిందండి. ఓవరాల్గా మాకు 1,25,000 రూపాయలు లేబర్ ఛార్జెస్ అయితే అయ్యాయి. సో మొత్తం కంప్లీట్గా 9,05,400 రూపాయలండి. అంటే ఫస్ట్ వీడియోలో చెప్పిన బడ్జెటే మళ్ళీ చెప్తున్నాను, ఓకేనండి. అది సో కంప్లీట్గా మాకు చుట్టూ ఫౌండేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు డీటెయిల్గా చూడొచ్చు. పుట్టింగ్ కాంక్రీట్ వేసిన తర్వాత మొత్తం మాకు ఏ హైట్లో పిల్త్ బీమ్ కావాలనేది చూసుకొని ఆ హైట్కి మళ్ళీ బాక్సులు మొత్తం వేయడం జరిగిందండి. అంటే ముందు వేసాం కదా బాక్సులు, తర్వాత మళ్ళీ బాక్సులు అయితే వేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు హైట్ అనేది. ఇంకా తర్వాత చుట్టూ ఫౌండేషన్ తవ్వించుకొని సెప్టిక్ ట్యాంక్ తవ్వించి ఫౌండేషన్ మొత్తం కట్టిన తర్వాత సెప్టిక్ ట్యాంక్ అయితే వర్క్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది. సో సెప్టిక్ ట్యాంక్ వర్క్ అవుతుండగానే సాయిల్ ఫిల్లింగ్ కూడా చేస్తున్నామండి. ఈ సాయిల్ ఫిల్లింగ్ అనేది మొత్తం కొండ గ్రావెల్ అండి, కొండమట్టి అంటారు దీన్ని. ఇది వచ్చేసి మాకు ఒక ట్రిప్పర్ 3,000 రూపాయలు, అంటే 3 యూనిట్లు వస్తుంది. అది ఒక ట్రిప్పర్ 3,000 రూపాయలండి. ఇక్కడ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లంటే ఈ సైట్ ఫిల్లింగ్కే ఓన్లీ మాకు ఇప్పటి వరకు 55 ట్రిప్పులు రావడం జరిగిందండి. అంటే కంప్లీట్గా రోడ్ నుంచి చాలా హైట్ కావాలన్నారు క్లయింట్, సో అందువల్ల అంత బడ్జెట్ అయింది గ్రావెల్ ఫిల్లింగ్కి అయితే మాత్రం. అలానే ఇంక మీరు చూడొచ్చు డీటెయిల్గా ఫౌండేషన్ మొత్తం అయిపోయిన తర్వాత గ్రావెల్ అనేది ఫస్ట్ ఒక లేయర్ ఫిల్ చేసి తర్వాత ఇంకొక లేయర్ ఫిల్లింగ్ అవుతుంది. సో కంప్లీట్గా ఇక్కడ మాకు ఎంత బడ్జెట్ అయింది అనేది మీకు టోటల్గా చెప్పానండి. సో ఈ జేసీబీ ఖర్చులు, లేబర్ ఛార్జెస్ అన్నీ కలిపే చెప్పాను నేను, ఓకేనా. సో విజయనగరంలో కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టినట్లయితే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది, ఓకేనా. సో అలానే ఇప్పుడు నేను చెప్పిన బడ్జెట్ అంతా కూడా మాకు ఇక్కడ విజయనగరంలో అయిన బడ్జెట్ అండి. ఇప్పుడు నేను అంటే ఈరోజు అయిన బడ్జెటే చెప్తున్నాను మీకు. ఎగ్జాంపుల్ ఆగస్ట్ తర్వాత నుంచి మేము వర్క్ స్టార్ట్ చేసామండి. ఆగస్ట్, జూన్ ఎండింగ్ అండి, జూలై ఎండింగ్లో పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత ఆగస్ట్లో మేము వర్క్ స్టార్ట్ చేయడం కంప్లీట్గా అయితే మాత్రం ఆగస్ట్ 1వ తారీఖు నుంచి వర్క్ చేయడం జరిగిందండి. మాకు ఓవరాల్ గ్రౌండ్ అంటే బేస్మెంట్ పీసీసీ వర్క్ వచ్చినప్పటికీ మాకు దగ్గర 2 months 10 days to 2 months 15 days వరకు టైం పట్టిందండి.
సో మీకు ఆ తర్వాత అంటే పీసీసీ వరకు మాకు వర్క్ అయిన తర్వాతే మీకు వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను, అందుకే డిలే అవుతున్నాయి. అదేవిధంగా మొబైల్ కొంచెం రిపేర్ అని చెప్పాను కదా, సో దానివల్ల అనమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, అవుట్ సైడ్ ఫౌండేషన్ వర్క్ అయితే అవుతుంది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. చిన్న బ్యాలెన్స్ ఉంటే అది కడుతున్నారు. అలానే ఇంకా ఐరన్ వర్క్ అండి. ఐరన్ అవుట్ సైడ్ కూడా మొత్తం పిల్త్ బీమ్ కంటిన్యూ చేయడం అయిందంటే కాంపౌండ్ బీమ్ అండి. పునాది కట్టి దాని మీద బీమ్ కంటిన్యూ చేసి ఆ బీమ్ 12 mm ఐరన్ అయితే యూస్ చేయడం జరిగింది. 8 mm రింగు ఎవ్రీ 8 feet ఒకటి పిల్లర్ ఇవ్వడం జరిగిందండి కాంపౌండ్లో. ఓకేనా. సో అది మీకు కంప్లీట్గా వీడియో చూడొచ్చు. సో ఓవరాల్గా ఫిల్లింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పునాది అయితే బ్యాలెన్స్ ఉన్నది కడుతున్నాము. అంటే చుట్టూ 3 వైపులు కట్టాం కదండి, ఇంకా 4వ వైపు పునాది అనమాట. అలానే కాంపౌండ్ బీమ్ చూడొచ్చు మీరు ఇక్కడ 12 mm ఐరన్ యూస్ చేసాము. 8 అడుగుల డిస్టెన్స్కి ఒక పిల్లర్ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో ఇక్కడ మేము ఏంటంటే కంప్లీట్గా ఫౌండేషన్ మొత్తం కంప్లీట్ చేసి అవుట్ సైడ్ కాంపౌండ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత శాండ్ ఫిల్లింగ్ అంటే ఫిల్లింగ్ కంప్లీట్ చేసి అది సింక్ అయిన తర్వాత మేము పిల్త్ బీమ్కి అయితే రెడీ చేస్తున్నామండి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా కాంపౌండ్ బీమ్ అనేది. సో ఈ విధంగా కాంపౌండ్ బీమ్ కంటిన్యూ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాంపౌండ్ వాళ్ళు పగుళ్ళు ఇవ్వడం కానీ ఇవేవి ఉండవండి, బాగుంటుంది. ఓకేనండి. అలానే ఇక్కడ ఐరన్ ఖర్చు, దీనికైనా సెంటరింగ్ ఖర్చు, ఇదంతా కూడా కంప్లీట్గా మీకు వీడియోలో చెప్పడం జరిగింది. ఓకేనండి. సో ఇప్పటి వరకు మేము ఏమేమి వర్క్ చేసాము ఏంటనేది కంప్లీట్గా వీడియో ప్రూఫ్తో సహా మీరు చూస్తున్నారు. ఓకేనా. అలానే ఇందులో మాకు అయిన మెటీరియల్ ఖర్చు, లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా ఈ విధంగా ఫిల్లింగ్ అయిన తర్వాత వాటర్ ట్యాంకులు ఒక 2 వాటర్ ట్యాంకులు తెప్పించి వాటర్ వదిలామండి. ఇంకా మాకు డైలీ వర్షం అయితే పడుతుంది ఫిల్లింగ్ అయిన దగ్గర నుంచి. అంటే పుట్టింగ్ కాంక్రీట్ అయినంత వరకు వర్షం పడలేదండి. పుట్టింగ్ కాంక్రీట్ ఎప్పుడైతే అయిపోయో ఇంకా అక్కడి నుంచి వర్షం పడతానే ఉంది. సో ఇంకా డైలీ వర్షం పడడం వల్ల గ్రావెల్ మొత్తం ఫిల్ చేసేసి 2 వాటర్ ట్యాంకులు అయితే సరిపోయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 20 పిల్లర్లు పుట్టింగ్స్ అయిపోయింది. పుట్టింగ్స్ తర్వాత పిల్త్ బీమ్ హైట్కి పిల్లర్ రేజింగ్ అయిపోయింది. చుట్టూ ఫౌండేషన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవుట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళకి బీమ్ రన్ చేస్తున్నాము. ఆ బీమ్లో పిల్లర్స్ కూడా అటాచ్డ్ జాయింట్లు చేసామన్నమాట. సో ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన బడ్జెట్ అంటే ఏదైతే నేను 14,15,900 రూపాయలు బడ్జెట్ చెప్పానో ఆ బడ్జెట్ ఇప్పటి వరకు నేను అంటే అవుట్ సైడ్ పిల్త్ బీమ్ రన్ చేసినంత వరకు అయిందండి. కాంపౌండ్ పిల్త్ బీమ్ అంటారు దీన్ని. సో ఈ కాంపౌండ్ పిల్త్ బీమ్ వరకు అయిన బడ్జెట్. ఇంకా తర్వాత మీకు మళ్ళీ పిల్త్ బీమ్ వర్క్ అంతా చెప్తాను. ఇంకా పిల్త్ బీమ్ ఐరన్ తెప్పించాలి. సో ఇదంతా కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఓకేనా. సో ఇప్పటి వరకు మాకు అయిన కంప్లీట్ ఖర్చు మొత్తం మీతో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లేబర్ ఛార్జెస్ ఎంత అయ్యాయి, అలానే మెటీరియల్ ఛార్జెస్ ఎంత అయ్యాయి టోటల్ ఓవరాల్గా కూడా. ఓకేనండి. ఇంకా అలానే అంటే ఇప్పుడు విజయనగరంలో మాకు అయిన బడ్జెట్ నేను చెప్పాను కదండి. మీరు వేరే ప్రాంతంలో ఎక్కడైనా వర్క్ చేయించవచ్చు. అక్కడ ఇంతే బడ్జెట్ అవ్వాలని అయితే లేదండి. కొన్ని దగ్గరలో కొన్ని మెటీరియల్ రేట్లు తగ్గుతాయి, అలానే కొన్ని దగ్గరలో మెటీరియల్ రేట్లు ఎక్కువ ఉంటాయి. సో మీ దగ్గర ఎంత బడ్జెట్ అవుతుంది, మీ దగ్గర మెటీరియల్ కాస్ట్ ఎంత అనేది మీరు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి, ఎవరికైనా హెల్ప్ అవుతాయి. ఓకేనండి. సో ఇప్పటి వరకు మాకు కంప్లీట్ అయిన వర్క్ అయితే ఇదండి. సో సెప్టిక్ ట్యాంక్ అయితే కంప్లీట్గా కట్టడం జరిగింది. అవుట్ సైడ్ అయితే ప్లాస్టింగ్ అయిందండి సెప్టిక్ ట్యాంకు. ఇంకా ఇన్సైడ్ ప్లాస్టింగ్ వర్క్ అంతా ఉంది, నీరు ఊరుతుంది. సో దానివల్ల ఇన్సైడ్ వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో సెప్టిక్ ట్యాంక్ కట్టడం వరకే అయింది. ఓకేనండి. సెప్టిక్ ట్యాంక్ కట్టి చుట్టూ పునాది కట్టి కాంపౌండ్ పిల్త్ బీమ్ వేసినంత వరకు నేను చెప్పిన బడ్జెట్ అండి. ఓకేనా. అలానే నెక్స్ట్ పిల్త్ బీమ్ వీడియో కావచ్చు, పెస్ట్ కంట్రోల్ వీడియో ఇవన్నీ వస్తాయండి. పీసీసీ వర్క్ కూడా ఓవరాల్గా ఎంత అవుతుంది అనేది కూడా చెప్తానండి. సో ఈ గ్రౌండ్ వర్క్ అంతా కలిపి అంటే మాకు ఓవరాల్గా గ్రౌండ్ వర్క్ అంతా కలిపి 2 months అని చెప్పాను కదండి. ఈ వర్క్ రావడానికి మాకు దగ్గర 1 month 10 days ఇలా పట్టిందండి. అంటే అవుట్ సైడ్ బీమ్ వేసినంత వరకే మాకు 1 month 10 days వరకు పట్టింది. అంటే దగ్గర 40 రోజులు అయ్యిందండి అవుట్ సైడ్ బీమ్ వేయడానికి మాకు. ఇంకా తర్వాత ఇన్సైడ్ పిల్త్ బీమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసారు కదా 9 inches వెడల్పు అడుగెత్తు బీమ్ అండి. సో 12 mm ఐరన్ అయితే యూస్ చేసాము. మీరు కంప్లీట్గా చూడొచ్చు వీడియోలో, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఉంటుంది. అలానే ఇప్పటి వరకు మాకు అయిన సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని, అలానే శాండ్ ఎంత ఖర్చు అయింది ప్రతిదీ చెప్పానండి. శాండ్ మీరు ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే మాకు మొత్తం కలిపి అంటే ఓవరాల్గా ఇసుకంతా కలిపి ఎంత ఖర్చు అయింది, అలానే సిమెంట్ ఖర్చు మాకు ఎంత అయింది అనేది ప్రతి ఒక్కటి కంప్లీట్గా మీతో షేర్ చేసుకున్నాను. సో ఫౌండేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు ఇంకొక వీడియో చేస్తానండి. అందులో కంప్లీట్గా ఐరన్ ఎంత, ఇసుక ఎంత అనేది మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు నేను పిన్ టు పిన్ చెప్పాను కదంటే బిట్లుగా అంటే పుట్టింగ్ వర్క్ ఎంత అయింది, ఈ ఫౌండేషన్ వర్క్ ఎంత అయింది ఇలా చెప్పాను కదా. అలా కాకుండా కంప్లీట్ ఫౌండేషన్ ఎంత అయిందో కూడా మీకు కంప్లీట్గా ఒక వీడియో చేస్తానండి. ఫైనల్ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. ఓకేనా.
సో ఇప్పటి వరకు మాకైన బడ్జెట్ మొత్తం మీతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్, ఇంకొక ప్రాజెక్ట్ ఉందండి. దాని వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయాలి. బట్ ఫోన్ ఫుల్ అయిపోవడం, ఎడిటింగ్ వల్ల అవ్వట్లేదు అనమాట. కొన్ని వీడియోస్ డిలే అవుతున్నాయి. సో వీడియోస్ డిలే అవుతున్నాయని ఎవరు ఏమీ అనుకోవద్దు. మీకు కంప్లీట్ కంటెంట్ అంతా కూడా నేను రిలీజ్ చేస్తానండి, ఓకేనా. సో అదేవిధంగా వర్క్ ఎలా చేయించాలి ఏంటి అనేది మీకు వీడియో ప్రాసెస్లో తెలుస్తుంది కదండి. అంటే వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు అర్థమవుతూ ఉంటుంది, ఓకేనండి. సో కంప్లీట్ అయితే ఇదిగోండి, సెంటరింగ్ అయితే రిమూవ్ చేసేసాం మొత్తం కూడా. అవుట్ సైడ్ బీమ్ మొత్తం అయిపోయింది, ఫౌండేషన్ అయిపోయింది, సాయిల్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది. ఒక లెవెల్ అయితే అయిపోయిందండి సైట్ అయితే మాత్రం. ఇంకా మాకున్నది ఏంటంటే లోపల పిల్త్ బీమ్, రూమ్స్ అన్ని మార్క్ చేసుకుని పిల్త్ బీమ్ వేయడమే, ఓకేనండి. సో కంప్లీట్ వీడియో అయితే ఇది. అలానే నెక్స్ట్ వీడియోలో మీకు పిల్త్ బీమ్ వర్క్ గురించి మిగతాదంతా చెప్తాను. సో చెప్పిందే చెప్తున్నానని మళ్ళీ ఏమీ అనుకోవద్దండి, ఎందుకంటే వీడియో స్ట్రక్ అవుతూ ఉంది. దీని వాయిస్ ఇవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను, అసలు సపోర్ట్ చేయట్లేదు అనమాట ఫోను. సో దానివల్లే మీకు చెప్పిందే మళ్ళీ చెప్పడం కానివ్వండి, ఇలా వస్తుంది అనమాట. అంటే నేను వీడియో చేసేటప్పుడు ఏది నోట్ చేసుకోవడం ఏమి ఉండదండి. నాకు ఇక్కడ ఎంత ఖర్చు అయింది ఏంటంటే ఒక పేపర్ మీద మొత్తం తీసుకొని అది మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట, అది ఓకేనండి. సో కంప్లీట్ వీడియో అయితే ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నట్లయితే మా కంటెంట్ నచ్చితే తప్పకుండా వాళ్ళకైతే వీడియోస్ షేర్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.